గుడ్ మార్నింగ్, హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, రీసెంట్గా ఒక న్యూస్ నేను చూస్తూ ఉంటే అందులో ఫేస్బుక్ సిఇఓ మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తిని యునైటెడ్ స్టేట్స్ సెనేట్ వారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమనంటే, నీ చేతులకు రక్తం అంటుకొని ఉంది, రక్తము అంటబడి ఉంది అని ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ మార్క్ జుకర్బర్గ్ అనే ఫేస్బుక్ సిఇఓ ఆ ప్రశ్న ఆయనను వేసినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నేను చేసిన తప్పేంటి అంది అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, నీ వల్ల నువ్వు ఆ యొక్క స్పామ్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. సో ఈ యొక్క మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తి సరి అయిన కంట్రోల్నెస్ ఆయన తీసుకోకపోవడం వల్ల, సరి అయిన రీతిగా ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగింది ఏంటంటే, చాలామంది హ్యాకర్స్ జాయిన్ అయ్యి చాలామందిని మానసికంగా వారిని బాగా బాధ పెట్టినందువలన చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అంటే చాలామంది స్పామ్ లేకుంటే హ్యాకర్స్ వాళ్ళు జాయిన్ అయ్యి ఇతరులను బెదిరింపు కాల్స్ చేయడము, వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం, ఇటువంటి స్పామ్స్ జరగడం వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఆ యొక్క యుఎస్ సెనేట్లో అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వారందరూ కూడా ఆ ప్రోగ్రాంలో ఆ యొక్క ప్లేస్లో కూర్చొని ఉన్నారు. అయితే అక్కడున్న ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ సెనేట్ వారు ఏం చెప్తా ఉన్నారంటే, నీ చేతులకు రక్తం అంటబడింది, ఎందుకంటే నువ్వు సరి అయిన ప్రికాషన్స్ నీ యాప్లో తీసుకోలేదు కాబట్టి ఇంతమంది మరణించారు. సో వారందరి చావుకు కారణం నువ్వే, వారందరి రక్తము నీ చేయికి ఉంది అని వారు చెప్తా ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి మార్క్ జుకర్బర్గ్ అంటా ఉన్నాడు, ఐఎమ్ సారీ, ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, ఇప్పటి నుండి ఇట్లా జరగకుండా నేను ప్రికాషన్స్ తీసుకుంటానని ఆయన చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, చాలాసార్లు మనం ఇతరులను బాధ పెట్టినప్పుడు, ఇతరులను కష్టపెట్టినప్పుడు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వారి కన్నీరు లేకుంటే వారి రక్తాన్ని మన చేతులకు అంటించుకుంటా ఉన్నాము. కొన్నిసార్లు మన మాటలే ఇతరుల హృదయాలను కోసేస్తూ ఉంటాయి, గుండెలను కోసేస్తూ ఉంటాయి. సో నువ్వు అట్లా బాధ పెడతా ఉంటే వారి రక్తాన్ని నువ్వు అంటించుకుంటా ఉన్నావు, వారి రక్తాన్ని నీ చేతులకు అంటించుకుంటా ఉన్నావు. ఆ యొక్క నిరపరాధ రక్తాన్ని మన చేతులకు ఉంటే మనం చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు వింటాడా? వినడు. ఇతరులకు బాధించే రీతిగా మనం ఎప్పుడు కూడా ఉండొద్దు. మన వల్ల అయితే ఒకరిని సంతోష పెట్టాలా, మన వల్ల అయితే ఒకరిని దీవించాలా, ఒకరిని ఆశీర్వదించాలా, కానీ ఎప్పుడు కూడా ఇంకొకరి లైఫ్లో మనం ముళ్ళులాగా ఉండకూడదు. సో వాక్యం చెప్తా ఉంది, 1 తిమోతికి రాసిన పత్రిక 2:8 చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు, మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించండి, దేవుడు మీ మొర ఆలకిస్తాడు. మీ చేతులకు రక్తం ఉంటే, మీ చేతులకు ఇతరులను బాధించిన కన్నీరు ఉంటే, ఇతరుల వేదన మీ చేతులకు అంటుకొని ఉంటే మీ ప్రార్థనకు జవాబు రాదు. సో కనుక మన చేతులు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచుకుందాము, ఇతరులకు మేలు చేద్దాం, ఇతరుల క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడదాము. అప్పుడు మన చేతులు పవిత్రంగా ఉంటాయి. నువ్వు ఏ క్షణాల్లో చేతులెత్తి ప్రార్థించిన దేవుడు ఆలకిస్తాడు, నీకు జవాబు దయచేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు క్షేమాన్ని సమకూరుస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.